ఇదే రేవంత్ రెడ్డి పాలన ఇట్లే కొనసాగితే మొత్తం వ్యవసాయం కనుమరుగైంది. రేవంత్ రెడ్డి ఇదే కొనసాగితే ఆయన దిగే లోపల వ్యవసాయం కనుమరుగైతే చెప్పి నేను హెచ్చరిస్తున్నాను చెప్పంట. మేము నిన్న జగిత్యాల మార్కెట్ విజిట్ చేస్తే మేము వచ్చిపోయిన తెలంగాణ మంత్రి గారు వచ్చింది. సరే సంతోషం నాయన, మేమేమి విమర్శ చేయలేదు ఎవరిని కూడా. కలెక్టర్ గారితో మాట్లాడి ఎండి గారితో మాట్లాడి అవి మూవ్మెంట్ చేయడానికి ప్రయత్నం చేయండి అని చెప్పినాం. దాన్ని పొలిటికల్గా ఆలోచన చేసినాక ఎక్కడ అంటే నేను రేవంత్ రెడ్డి గారు 4th సిటీ పక్కన పెట్టవయా, నీ 4th సిటీ ఎక్కడ పోదు, ముందు రైతుల గురించి ఆలోచన చేయి. ఈ తెలంగాణ రాష్ట్రంలో రైతు ప్రయోజనం ప్రధానం అని చెప్పి అంటున్నా. ఇవాళ లక్షలాది కుటుంబాలు ఏదైతుందో వ్యవసాయంపై ఆధారపడ్డారు కాబట్టి ఇప్పుడు పండిన పంటలు ధాన్యం, వరి కానీ మొక్కజొన్న కానీ ఏ పంట అయినా సేకరణ మద్దతు ధర కల్పింపజేయడం మీ బాధ్యత, అది కల్పింప చేయండి. దాంతోపాటు ఇవాళ నదీ జలాలు ఏదైతుందో వినియోగం చేయవలసిన బాధ్యత మీపై ఉన్నదో ఆ తుమ్మడిహేటి వద్ద బ్యారేజ్ నిర్మాణం చేసి తెండి. ఇవాళ మీరు మళ్ళీ ఎన్నికల లోపల దగ్గర తేలేకున్నట్టయితే నీ ఓటు అడిగే నైతిక హక్కు ఉండదు అని చెప్పి అంటున్నాను నేను. అది హెచ్చరిస్తున్నాను. అరే రేపు మోడీ గారు వస్తున్నారు రాష్ట్రానికి, రేపు భారత ప్రధాని మోడీ గారు వస్తున్నారు అంటున్నాను నేను. రేవంత్ రెడ్డి గారికి మోడీ గారికి ఏదైతుందో భాయి అనే విధంగా ఏదైతుందో వాళ్ళ సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. బడే బాయ్ छोटे भाई, जब छोटे भाई कुछ मांगे तो बड़े भाई नहीं बोलते तो नहीं बोलते ना. जब छोटे भाई बड़े भाई से कुछ मांगे तो बड़े भाई नहीं बोलते तो नहीं बोलते ना. నువ్వు వీడు ఎవరికో వాన్వీన్కి బాధ్యతలు అప్పగించని చెప్పింది దానికంటే రేపు మోడీ గారికి లిఖితపూర్వకం చెప్పి ఇవాళ తుమ్మడి హెట్ ఏదైతుందో 150 కాదు 152 తీసుకున్న ఆయన వీ వెల్కమ్ పాలాభిషేకం చేస్తాం. మేము పాలాభిషేకం చేస్తామే. మేము తెలంగాణ రాష్ట్ర సంక్షేమాన్ని కోరేటోళ్ళం, మేము రైతు సంక్షేమాన్ని కోరేటోళ్ళం. నువ్వు పని చేయక ముద్దు నిద్ర పోయేది ఇస్తుందో ఇవాళ నిద్ర లేచినట్టు నటిస్తూ ఇవాళ నేనేదో చేస్తా అంటే నువ్వు 140% కాదు 100 ఏమిటో రేపు మళ్ళీ వచ్చే ఎన్నిక నాటికి, మళ్ళీ వచ్చే సాధారణ శాసన ఎన్నిక నాటికి వీళ్ళు తుమ్మడి హట్టి నుండి నువ్వు ప్రాణిత నదీ జలాలను మళ్లింపు చేసి వినియోగులు తీయకున్నట్టయితే నీకు ఓటు అడిగే నైతిక హక్కు ఉండని చెప్పి అంటున్నా. నువ్వు ఎన్నికల వాగ్దానం చేసినావు. నువ్వు మీ తుమ్మడి హట్టి నుండి ఏది ఇస్తుందో నేను నదీ జలాలను ఎల్లంపల్లి వరకు మళ్లింపు చేస్తామని చెప్పినావు. నువ్వు నువ్వు 2.5 సంవత్సరాలు నిద్రపోయిన ముద్దు నిద్ర ఇప్పుడు నిద్ర వేసినట్టు నటిస్తుండని చెప్పి అంటున్నాను. నిజంగానే ఈ 2.5 సంవత్సరాల కాలం లోపల చేయగలిగినట్టుగా నువ్వు సంతోషపడతావు, పాలాభిషేకం చేస్తావు నాయన అంటున్నా. కానీ నువ్వు తుమ్మడేటి వద్దకు వెళ్ళి ప్రాణిత నదీ జలాలను మళ్లింపు చేసి వీళ్ళు వినియోగులు తేలేకపోయినట్టయితే నీకు రాబోయే ఎన్నికల్లో ఓటు అడిగే నైతిక హక్కు ఉండదు అని చెప్పని హెచ్చరిస్తూ అని చెప్పి అంటున్నాను. ఇప్పుడు ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఇది 3వ సంవత్సరం ముఖ్యమంత్రి. ఆయన సంవత్సరం అనుభవం తెచ్చుకోవాలన్నా ఆ సంవత్సరం ఏదైతుందో ఈ జాలు నేను చేసిన కాడికి మళ్ళీ అయితే పోతానా, ఎవడెక్కడ పోతే నాకెందుకు, నా 4th సిటీ చక్కగుంటే చాలు, ఆ 4th సిటీ మీద ఏదైతుందో నేనేదో లాభపడితే ఆర్థికంగా నేను ప్రయోజనం పొందుతా, రాష్ట్రంలో రైతు ఎక్కడ పోయినా మంచిదే ఏమైనా మంచిదే నాకేం సంబంధం లేదు. ఇటువంటి ప్రభుత్వానికి ఎవడు గమనించలేదు చెప్పంటున్నాను నేను. మాలాంటి వాళ్ళం ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ 4 దశాబ్దాల అనుబంధం కలిగి ఉంటే అని చెప్పంటున్నాను. కానీ ఇవాళ ఇటువంటి రేవంత్ రెడ్డి పాలన చూసిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో కొనసాగలేక కాంగ్రెస్ పార్టీ యొక్క వైఫల్యాలను సమర్థించలేక ఇవాళ ఏదైతుందో కాంగ్రెస్ రాజీనామా చేయడం